హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అయితే ఊరెళ్ళాము. అంటే ఇంకా హాలిడేస్ కూడా కంప్లీట్ అవుతున్నాయి కదా, వెళ్ళేసి వద్దామని. స్కూల్స్ ఓపెన్ చేస్తే ఎక్కువ డేస్ ఉండాలన్నా ఇంకా ఉండడానికి అవ్వదు కదండి. జస్ట్ 1 or 2 days ఉండాలి. ఇంకా వెంటనే స్కూల్స్ ఉంటాయి, హడావిడి సరిపోతుంది. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాము. మధ్యలో మేనవోళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి. ఇంకా షాప్ దగ్గరే ఆగాము, తాతయ్య ఉన్నారు. అక్కడ కొద్దిసేపు మాట్లాడేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఎన్ని రోజులకి వచ్చినవురా? అమ్మమ్మకైతే మేము ఈవినింగ్ వస్తున్నామని చెప్పామండి. ఇంక ఇప్పుడు ఎండగా ఉంది కదా, రావట్లేదులే అని చెప్పాము. అందుకని ఆద్య చిన్ను అయితే స్లోగా వెళ్ళాలా వద్దా అన్నట్టు సైలెంట్గా వెళ్ళి చూస్తున్నారు. లంచ్లోకి అయితే అమ్మమ్మ గోంగూర చట్నీ, గోంగూర కర్రీ, అలానే ఆలూ ఫ్రై అయితే చేశారు. మా లంచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత గులాబ్ జామ్ అయితే చేశానండి. ఇక అవి చేశాను. ఈవినింగ్కి అయితే తబ్బి, లక్కీ, ప్రవళికక్క వచ్చారు. ఈ చిన్ను ఒక టీం అండి, లక్కీ అనో ఆద్య ఒక టీము. ఇక వీళ్ళకి టిఫిన్స్ పెట్టాలన్నా, బ్రష్ చేయించాలన్నా, ఇంకా చిన్ను నేర్చేయమన్నా తబ్బి అక్క ఉంటేనే అంటాడు. ఆద్యనేమో లక్కీ అక్కే కావాలంటుంది. ఇక వాళ్ళ నలుగురు అయితే ఫుల్ ఆడుతూ ఉంటారు. ఈవినింగ్ అయితే ఇంకా కేక్ కట్ చేసామండి. చిన్ను ఆద్య వాళ్ళ నాన్నకైతే విషెస్ చెప్తున్నారు. ఫస్ట్ ఆద్య వెళ్ళి చెప్పింది చూసి తర్వాత చిన్ను కూడా వెళ్ళి విషెస్ చెప్తున్నాడు. సాటర్డే నాన్ వెజ్ తీసుకురాలేదు. సండే బిర్యానీ, మటన్ కర్రీ, సాంబార్ పెట్టాము. ఇక చిన్ను ఆద్య వీళ్ళైతే కూర్చొని ఫోన్ చూస్తున్నారు. చిన్ను వాళ్ళు రాగి జావ తాగుతారు. కాకపోతే రీసెంట్గా జొన్నది సపరేట్గా పౌడర్ పట్టించానండి, అది కూడా అలవాటు చేద్దామని. ఇద్దరు అయితే గిఫ్ట్ ఇవ్వడానికి కొట్టుకుంటున్నారండి. అంటే బర్త్డే రోజు ఇవ్వాలి, ఆ రోజు మాకు రీచ్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమ్మమ్మకి ఇచ్చాము. మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కటి కూడా ఫోటో ఫ్రేమ్ చేయించలేదండి. ఒకవేళ చేయిస్తే తాతయ్యది కూడా పెట్టేసి చేయించాలని అయితే అనుకున్నాము. ఇంకెప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈసారి బర్త్డేకి అమ్మమ్మకి గిఫ్ట్గా ఇలా పెట్టేసి ఇవ్వాలని అనుకున్నాం. ఆ ఫోటో చూసి అమ్మమ్మ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. అమ్మమ్మకైతే ఆ ఫోటో బాగా నచ్చేసిందండి. ఇక ఎక్కడ సెట్ చేయాలా, ఎక్కడ బాగుంటుందా పెడితే అని అయితే చూస్తున్నారు. ఏ ఫోటోని అలా సెట్ చేయించారు ఏంటి అని అయితే చూస్తూ అడుగుతున్నారు.
నెక్స్ట్ మా లంచ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మామిడి తోటకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. చిన్ను ఆద్య ముందే వెళ్ళి రెడీగా కూర్చున్నారు. ఇంక రమ్మని కాల్ చేస్తున్నారు. మేమైతే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళామండి, మళ్ళీ అక్కడ ఉంటాయో లేదో అని. ఈవినింగ్ టైంలో వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ వర్షం పడేలా ఉంది కదా అని లంచ్ కంప్లీట్ చేసి అయితే వెంటనే స్టార్ట్ అయ్యాము. అన్ని రకాలు ఉన్నాయండి. రసాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక పచ్చడికి వాటికైతే లేవు. ఇక బంగినపల్లి ఇవన్నీ డైరెక్ట్గా పండి ఉన్నాయి. ఇక మనకు కావాలంటే అక్కడ తోటలో అయితే ఎన్నైనా తినొచ్చండి. ఎన్ని తింటాంలేండి, ఒక 1 or 2 తింటాము అంతే. ఇక కేజీ అయితే 70 లెక్క మేము అమ్మ వాళ్ళకి మాకు అందరికీ తీసుకున్నాము. ముందు రోజు నైట్ వర్షం పడేసరికి మొత్తం కొంచెం బురద బురదగా అయితే ఉంది. నార్మల్ సీజన్లో మామిడి తోటకి వెళ్ళామంటే వనభోజనాలు అట్లా ఆ టైంలో వెళ్ళాను, కానీ ఇలా సమ్మర్లో అయితే ఎప్పుడూ వెళ్ళలేదండి. ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలా మామిడి పళ్ళు అయితే రాలిపోయి కూడా ఉన్నాయి. కావాలంటే డైరెక్ట్గా మనమే అయినా కోసుకోవచ్చు, వాళ్ళైనా కానీ ఇన్ని కేజీలు కావాలని చెప్తే వాళ్ళే కోసిస్తున్నారండి. సూపరా? చూపి సూపర్ అని. సూపర్. ఒక చేత్తో పట్టుకో. చూపి ఒక చేత్తో పట్టుకొని. తొక్కనే రాదు. అదో మ్యాంగో. క్రాకు. అద్దా. చిన్ను చెట్లు ఎక్కాలని ట్రై చేస్తున్నాడు, కానీ రావట్లేదు. సరే కొంచెం ఎక్కుతున్నాడు, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అందరూ ఎక్కుతారు, కానీ చిన్ను మాత్రం పాకుతున్నాడు చెట్టు మీద. ఇంకా చిన్నుని చూసి ఆద్య కూడా నేను ఎక్కుతానైతే ఎక్కుతుంది. అదిగోండి చూడండి ఎలా పడుకొని చూస్తున్నాడు. వీటితో కోడిపుంజులాట ఎంతమందికి గుర్తుందండి? చిన్నప్పుడు వీటిని నెయిల్స్లకు కూడా పెట్టుకునే వాళ్ళం కదా. ఇక ఈవినింగ్ అయితే వచ్చిన తర్వాత చెక్కలు అయితే చేస్తున్నాము. 2 days నుంచి చేద్దాం అనుకుంటున్నాము. పిండి పట్టించాము, అది అలానే ఉండిపోతుంది. ఇక సరే ఇంక మళ్ళీ ఎర్లీ మార్నింగే బయలుదేరుతాం కదా వెళ్ళడానికి అని నైట్ కూర్చొని చేసాము. అలానే చెక్కలు చేసేటప్పుడు వెన్నె వేస్తే బాగా వస్తాయండి, క్రిస్పీగా, టేస్ట్ కూడా బాగుంటాయి. నాకైతే పెసరపప్పు వేస్తే చాలా ఇష్టము. ఇంకా అన్నీ మిక్స్ చేస్తుంది, కొంచెం సాల్ట్. ఫస్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత బియ్యం పిండి వేసి కలుపుతున్నాము. కాకైతే పిండి కలుపుతూ ఉంటే నేనైతే వాటర్ వేసాను.
కలుపుతుంటే దానిలో సరిపోతుంది అనుకున్నాము, కానీ సరిపోలేదు. ఇక తర్వాత ఇద్దరం ఈక్వల్గా చేసేసి సపరేట్గా కలిపి చేసాము. మేము చేయడమే కష్టంగా ఉందనుకుంటే ఇంకా ఆద్య చిన్ను వాళ్ళు వచ్చి మేము చేస్తామని వస్తున్నారు. అంటే చిన్ను ఆద్య వాళ్ళకి నేను ఎప్పుడైనా గోధుమ పిండి చపాతీ కోసం అలా కలుపుతూ ఉంటే వారికి కూడా కొంచెం ఇస్తాను. ఇక సైలెంట్గా వాళ్ళు క్లేలా ఆడుకుంటారు, దాంతో స్నేక్ లాగానే చేసేసి అది అనుకొని వచ్చి అయితే అడుగుతున్నారు. కొంచెం కొంచెం కలపాల్సింది, మాకు తెలియలేదు ఇంత ఎక్కువ క్వాంటిటీ అవుతుందని. ఇక ఫస్ట్ అయితే లడ్డూల్లా చేసి పక్కన పెట్టేస్తున్నాము. ఇక చిన్ను వచ్చి నేను ప్రెస్ చేస్తానని అయితే వస్తున్నాడు. ఇంక సరేలే కొద్దిసేపు చేసినంతసేపు చేసి ఆడే సైలెంట్గా వెళ్తాడు కదా అని కామ్గా ఉన్నాము. బాగానే చేశాడు, కానీ అవి తీయడం రావట్లేదు. తీసేటప్పుడు సపరేట్ అయిపోతున్నాయి. ఇంకా అవి తీసి మళ్ళీ ఆయిల్ రాసి పెట్టేసి ఇస్తే మళ్ళీ ఆడే చేస్తున్నాడు. ఒకవేళ మన దగ్గర ప్రెస్ చేసేది లేకపోతే ఇలా దళసరిగా ఉన్న గ్లాస్ కానీ లోటా కానీ ఉంటాయి కదండి, వాటిని కొంచెం మనం రౌండ్గా మన చపాతీ చేయడానికి కనుక కొంచెం ఇలా ప్రెస్ చేసిన తర్వాత పైన కవర్ వేసేసి ఇలా ఈక్వల్గా ప్రెస్ చేసుకుంటే మనకి చక్కగా నీట్గా వస్తుందండి. అంటే ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువ అలా ఏం రాదు, ఇలా చక్కగా వచ్చేస్తుంది. వెంటనే వేస్తుంటేనే పొంగుతున్నాయండి, లేకపోతే ఇలా విరిగిపోయినట్టు అవుతున్నాయి. నైట్ అంతా ఇవి చేయడమే సరిపోయింది మాకు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్స్ అనేవి కంప్లీట్ చేసుకొని ఇక పూజ కూడా కంప్లీట్ చేశాను. నాన్న బర్త్డే అప్పుడు మేము చేసిన సెలబ్రేషన్స్ చూసి చిన్ను ఆద్య వాళ్ళ నాన్నకి అలా చేస్తున్నారు. అక్కడున్న ఆకులు ఫ్లవర్స్ ఉంటే మనవరాళ్ళు బాయ్ లక్కీ. ఉన్నప్పుడు నువ్వు చెప్పినట్టు విన్నాక నువ్వు కూడా వినాలి నాకు నేను చెప్పినట్టు అంతేనా? నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంచాక చిన్న ఇప్పుడు దాకా నువ్వు ఆ రోజు కూడా ఏమన్నావు, డాడీ వెళ్దాం డాడీ అంటే నాకు అప్పటికప్పుడు కారు దింపొచ్చా గుర్తుంది ఇప్పుడు సాటర్డేనే వెళ్దాం అన్నావు చిన్న, సండేనే వెళ్దాం అన్నావుగా. మండే వద్దు సండేనే వెళ్దాం డాడీ డ్రాప్ చేయండి. నేను వచ్చాను లేదా డ్రాప్ చేసి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాయినా మండే మీకోసమేగా. జరుపుతా బాయ్ రాజా. బాయ్ ఆద్య. అబ్బా బాయ్. మమ్మీ చెప్పాగా బాయ్ అమ్మమ్మ. బాయ్ అమ్మమ్మ. ఇక్కడ కొడతారు. అమెజాన్లో అయితే నేను స్నేక్ అండ్ ల్యాడర్ ఇలా లూడో గేమ్ ఉన్నదైతే ఆర్డర్ పెట్టాను. ఇంకా మేము ఊరు నుంచి వచ్చేలోపు వచ్చింది, అది ఇద్దరు గేమ్స్ ఆడుతున్నారు. వారిద్దరు గేమ్స్ ఆడేలోపు నేను ఇల్లంతా అయితే క్లీన్ చేసుకున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కింద పడి